Hallelujah.
నిల్చుంటుందా పైకి సెంటర్ పెట్టి మన జీవితంలో ఎన్నో అంటే
అందరూ లేచి నిలబడండి.
లేచి నిలబడి ప్రభుని మనం ఆరాధన చేస్తున్నాం. గడిచిన కాలం అంతా దేవుడు మనల్ని తన రక్తక్షేమం నడిపించారు. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి, అందరి కళ్ళు మూసుకోండి, అందరి కళ్ళు మూసుకోండి.
చూస్తున్నవాడు, మమ్మల్ని కాస్తున్నవాడు, నిత్యము మమ్మల్ని పరిశీలన చేస్తున్నాను. సురక్షితంగా మమ్మల్ని కాపాడిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ ఎవరి బిడ్డలను ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడే ప్రభావ, ఈ మాటల్ని మీరు చేస్తున్నారు ప్రభావ. నేను జీవింప చేసే మాటలు, నేను ప్రతిబింబ చేసే మాటలు, నేను చేయమని నిదానంగా మీరు బలంగా వాడుతున్నామని చేసే పరిశుభ్రాంతులు ప్రార్థించున్నాం. చేతులపైకి హృదయపూర్వకంగా యేసయ్యకి స్తోత్రాలు చెల్లిద్దామా? ఈ విధంగా ప్రభు నామాన్ని కనపరిచి కొనియాడేవాడే వాక్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. పాటలు పాడి ప్రభు నామాన్ని కనపరిచున్నాం. ఎవరు కూడా ఆలస్యం చేయకుండా దేవుని నామాన్ని మహిమపరిచి కీర్తించి అనుగ్రహించారు. సర్వశక్తి గల దేవుడు మనందరికీ తోడై నడిపించి క్షేమాన్ని కలుగు చేయనుగాక. ఆమేన్. ఇంకా మాట్లాడుతున్నారు. ఎవరు కూడా వీటిని చూడవద్దు. దేవుని యొక్క లేఖనాల నుంచి మన జ్ఞానిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడే మనందరితో సూటిగా తేటగా ఆయన మాట్లాడుగాక. ఆమేన్. వాక్యాన్ని మన జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు సువార్త 1వ అధ్యాయం 1వ అధ్యాయం 50వ వచనం జ్ఞాపకం చేస్తుంది. ఆయనకు భయపడవారి మీద ఆయన కనికరము తరతరములు, ఆయన తన బాహుతో పరాక్రమము చూపి కలువేది నాకు చేస్తుంది. కలువేయాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, నమ్మదగిన ఈశ్వరాజ్యానికి స్తోత్రం. యవనస్తుల కుడికిల్లో ఈ విధంగా చేరి స్తుతించే వాక్యాన్ని మాకు అనుగ్రహించారు. ఇంతవరకు మాటలతో నాకు భయపడచ్చు. వాక్యమైన దేవుడిగా మీరే మాట్లాడండి.
మాటల మకాండ ప్రతి ఒక్కరు కనిపించినట్టుగా సహాయం దయచేయమని దురాకర్షితులు ఆకర్షితులు అయిపరిచి నీ నామానికి మహిమని కూడికి జరిగించుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధమైన గ్రంథంలో యేసుక్రీస్తు నుంచి శ్రేష్టమైన విలువైన మాటలు మనకి కనబడుతున్నాయి. ఏంటి ఆ మాటలు? ఈ అనుభవంలో కూడిన జీవితాలు ఎటువంటి మనకులో ఉండాలి అని గమనించి చూస్తే, శరీరధారిగా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన ప్రతి ఒక్క మానవుడు దేవునికి భయపడే అనుభవం ఉండాలని వాక్యం మనకి నేర్పిస్తున్న మాట. ఈ 50వ వచనంలో రాయబడుచున్న మాట ఏంటంటే, ఆయనకు భయపడే వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును. నేను యేసుకు భయపడుతున్నాను అన్నవారి దగ్గర చెప్తామా? ఆయనకు భయపడే అనుభవం ఉండాలని వాక్యం మనకి నేర్పిస్తుంది. దేవునికి భయపడే వారిగా మనం ఉండాలని వాక్యం మనకి నేర్పిస్తుంది. ఏ వ్యక్తి దేవునికి భయపడతాడో ఆ వ్యక్తి జీవితము ఎంతగానో కనికరని పొందుతుంటాడు. కనికరము పొందుకోకపోతే దేవునికి భయపడేవారు కాదు. ఇలాగ సంబంధమైన ఆలోచన కొరకు మనం ఎంతో ఆశపడుతున్నాం, కానీ దేవునికి భయపడేది కొద్దిమంది. దేవునికి భయపడేది కొద్దిమంది. వారు దేవునికి భయపడితే ఎన్నో లాభాలు మనకి కనపడతాయి. ఏంటి ఆ లాభం? ఏంటి ఆ విలువైనది అని గమనించి చూస్తే, పరిశుద్ధమైన గ్రంథం చక్కగా మాట్లాడుచున్న మాట 2వ అధ్యాయం 10వ వచనం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్త. చాలు. గొర్రెల కాపరులు గొర్రెలు వెళ్ళుకుంటున్నారు. ఎవరండి? నేను అడిగితాను, వారు జవాబు చెప్పు. ఇటు చూడాలి. గొర్రెల కాపరులు గొర్రెలు మేపుకుంటూ ఉన్నారు. మేపుకున్న ఆ సమయంలో రాత్రి పూట ప్రకాశమైన వెలుగు, ఆ వెలుగులో దేవుని దూత ప్రత్యక్షమై మాట్లాడుచున్న మాట భయపడకూడి అని. ఎందుకు భయపడవద్దు అని మాట తెలియపరుస్తుందంటే, మీరు దేవుడికి భయపడరు కానీ లోక సంబంధమైన దేని కొరకు భయపడకూడదంట. యేసుకే మహిమ కలుగునుగాక. జరిగిన సంఘటన ఛత్తీస్గఢ్ అనే ప్రాంతంలో చిన్న పిల్లోడు ఒక తల్లి ఇంట్లో పడుకున్నారు. ఛత్తీస్గఢ్ అనే ప్రాంతం ఫుల్ అడవి. ఆ అడవిలో
ఇద్దరు కూడా ఇంట్లో పడుకున్నారు, డోర్ వేసుకోలేదు. ఇటు చూడండి. డోర్ వేసుకోకపోతే నైట్ టైం ఆ ఇంట్లోకి సింహం వచ్చేసింది. నైట్ టైము వాళ్ళ ఇంట్లోకి సింహం వచ్చేసింది. వాళ్ళిద్దరూ అలాగే పడుకుని ఉన్నారు. సింహం వచ్చింది, ఎల్లుడి సంగతి కూడా తెలియదు. సింహము వాడిని ఏం చేయలేదు, దగ్గరికి వచ్చేసింది. దేవుడి కాపుదల, ఎవరైతే దేవుడికి భయపడతారో వారికి అనుగ్రహింపబడుతుంది. నువ్వు దేవుడికి భయపడితే సరిపోద్ది. దేవుడు నువ్వు చూస్తున్నాడే అని నువ్వు తెలుసుకోవాలి. దేవుడు నువ్వు గమనిస్తున్నాడని తెలుసుకోవాలి. ఆయన దృష్టి నా మీద ఉన్నాడని తెలుసుకోవాలి. ఆయన ప్రేమ నా మీద చూపుతున్నాడని తెలుసుకోవాలి. నువ్వు దేవునికి భయపడేవాడిగా ఉండాలి అని వాక్యం తెలియపరుస్తుంది. దేవుడికి భయపడితే ఎన్నో లాభాలు. ఆ లాభంలో ఉన్న ఒకటి కనికరము. యేసయ్యకి మహిమ కలుగును గాక. సంతోషం ఉన్నవారు హల్లెలూయా చెప్తామా గట్టిగా. దేవుడి కనికరాన్ని పొందుకునే వ్యక్తిగా ఉండాలి. ఆయన కనికరం పొందుకుంటే నువ్వు దేని చూస్తూ కూడా భయపడవు, ఆయనకే భయపడదు. ఆయన కనికరం పొందుకునే వాళ్ళు ఎవరంటే త్రోవ పక్కన గుడ్డివాడు. దావీదు కుమారులను కరుణించమని కేకలు వేస్తున్నప్పుడు నిలిచి ఉన్న దేవుడు, నీకేం కావాలి అన్నప్పుడు నాకు చూపు కావాలయ్యా. ఆ మాట ప్రకారం మనం ఆలోచిస్తే ఆ వ్యక్తి మీద దేవుడు కనికరపడి అతనికి చూపును అనుగ్రహించాడు. ఆ వ్యక్తి మీద కనికరాన్ని చూపును అనుగ్రహించాడు. వాక్యం సెలవిచ్చినది కనికరము ఎలా ఉంటుందో తెలుసా? తరతరాములు ఉంటుందంట. ఆయన కనికరం తరతరాలుగా ఉన్నది కనుక ఈరోజు మన జీవితంలో ఎటువంటి అనుభవం ఉండాలంటే మనమందరము దేవునికి భయపడేవాడిగా ఉండాలి. ఆయనకు భయపడితే మనకి ఏం కలుగుతుందో రెండు విషయాలు మన జ్ఞాపకం చేసుకుందాం. ఆయన భయపడితే మన జీవితం ఎందుకు ఉంటుందో రెండు విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి, ఆయనకు భయపడితేనంట మనకి సహాయం అనుగ్రహింపబడుతుందంట. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆయన భయపడితే మనకి సహాయం కలుగుతుంది. రెండవది, మనము ఆయనకి భయపడితే మన జీవితం ఎటువంటి అడుగులు ఉంటుందంటే కాపుదల అనుగ్రహింపబడుతుంది. ఒకటి సహాయం. 43వ అధ్యాయం యెషయా గ్రంథం 43వ అధ్యాయం మొదటి వచనం జ్ఞాపకం చేసుకుందాం. అయితే యాకోబు నేను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నేను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకు. 41వ అధ్యాయం 13వ వచనం కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. నీ దేవుని యెహోవాకు నేను భయపడకము, నేను నీకు సహాయము చేసేదను. ఒకటి, నేను విమోచించిన వాడు నేనే, భయపడకము, నీవు నా సొత్తు అంటున్నాడు. రెండవదిగా భయపడకము,
నేను నీకు సహాయం చేయించినాను అని మాట్లాడుతున్నాడు. భయపడే వారికి, దేవునికి ఎవరైతే భయపడతారో వారికి అందరికీ కనికరం చూపే దేవుడైనా, ఏ కుటుంబంలో దేవుడికి భయపడతారో ఆ కుటుంబం మీద కనికరం చూపే దేవుడైనా, యాకోబు దేవునికి భయపడే వ్యక్తిగా ఉన్నాడు. విశ్వసించిన వారు హల్లెలూయా చెప్తామా? యాకోబు దేవునికి భయపడే వ్యక్తిగా ఉన్నాడు. దేవుని యొక్క కనికరాన్ని పంపుకోవడమే కాకుండా ఎక్కడ ఉన్నా ఎదురుగా ఉన్న దేవుడు యాకోబుకు సహాయం చేస్తూ ఉన్నాడు. కారణం రెండు, యాకోబును విమోచించాడు దేవుడు. నీవు నా సొత్తు అని సెలవించాడు. నేను యేసయ్య సొత్తు అన్నవారు హల్లెలూయా చెప్తామా? అందరూ చెప్పేశారు. మారు మనసు పొందావా? బాప్తిసం తీసుకున్నావా? మారు మనసు పొందిన వారు, బాప్తిసం తీసుకునేవారు, యేసు రక్తము చేత కడగబడిన వారు ఆయన సొత్తు. ఎవరు బట్టి వారు ఆయన సొత్తు కాదు. యేసయ్య పిల్లలలో మనం ఉండాలంటే, ఆయన పిల్లలతో మనం మార్చబడాలంటే నువ్వు యేసయ్యకు భయపడే వ్యక్తిగా ఉండాలి. ఆయన భయపడని ఎన్నో లాభాలు కలుగుతాయి. ఒకటి, ఆ లాభం ఏంటంటే సహాయం. నీకు కావాలా? యేసయ్య నీకు ఏ సహాయం కావాలి? ఆరోగ్యమా, జ్ఞానమా, వివేకమా, కృప, నెమ్మద, శాంత, సమాధానమా, నీకు ఏదైనా సహాయం చేస్తే దేవుడైనా, నువ్వు ఆయనకు భయపడితే నీ జీవితాన్ని బాగుపరిచే దేవుడైనా. ఇటు చూడండి, బైబిల్ తెరవద్దు. దేవుడితో మాటలు తెలియవలసిన మాట ఏంటంటే, యాకోబుతో మాట్లాడుతున్నాడు. నీవు దేవుని యెహోవాను నీవు భయపడము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పేదను. చెప్పడమే కాకుండా యాకోబు చేయిని పట్టుకున్నాడట. యాకోబు చేయి పట్టుకున్నాడు. యాకోబు జీవితం ఎంతగానో బాగుపడ్డది. యాకోబు జీవితం ఎంతగానో బాగుపడమే కాకుండా తన జీవితం ఎటువంటి అనుభవం ఉన్నదంటే, దేవుని మీద ఆధారపడి ఎక్కడ ఉన్నా, ఏ చోట ఉన్న దేవుడు ఆ వ్యక్తికి సహాయం చేస్తూనే ఉన్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. కారణం ఏంటంటే, యాకోబు ఏం చేసాడు తెలుసా? విమోచన కలుగు చేశాడు. యాకోబు ఏం చేశాడండి? గట్టిగా 1, 3, 4, 5 కనపడుతున్నారు ఇక్కడ. విమోచన 5 కనపడుతున్నారు, విమోచింపబడినాడు. మాతో కలిసి 7 సంపూర్ణ సంఖ్య. మిగతా వారందరూ విమోచన లేకుండా మందిరంలో జీవించి కనపరిచే వ్యక్తులుగా ఉండాలి, కానీ ఆయన కుమారుడు సహాయం పొందుకోలేని పరిస్థితి కనపడుతుంది. ఎనిమిది మంది నోవాహు వాడ ఇక్కడ ఉన్నాం. నోవాహు వాడలో ఎంతమంది చెప్పరే? ఇక్కడ కూడా అంతమంది ఉన్నాం. నువ్వు నిజంగా దేవునికి భయపడే వ్యక్తిగా ఉంటే, దేవుని స్థుతించే వ్యక్తిగా ఉంటే, వెనువెంటనే ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడు, నా కొరకు కలవరగిరిలో శిలువలో బలియాగంగా మార్చబడి ఉన్నాడని సంఘం నుండి తెలుస్తుంది. మారు మనసు పొందడానికి ఎవరినైనా ఎదిరించవచ్చు.
చూసుకోవాలంటే ఒక ముందడి అనుభవం ఉండాలి. సాతాను దేవుని యొక్క వాక్యం మనకి నేర్పిస్తున్న పాఠం. విమోచన కలుగుతుంది. ఏం కలుగుతుంది తెలుసా? నీవు ఎవరి సొత్తవుతో గట్టిగా చెప్పాలి. ఎవరి సొత్తుంది? ఎవరో ఏవైతే విమోచింపబడతాడో, ఏవైతే యేసు రక్తము చేత కడగబడతాడో, యేసు యొక్క మార్గంలో కొనసాగుతున్నారో వారు విమోచన కలిగిన వారందరూ కూడా దేవుని సొత్తుగా మార్చబడతారు. అన్నవారు దగ్గరగా హల్లెలూయా చెప్తామా? పొందకుండా పొందిన వారు నేను అన్నాను. నేను రెండవది ఏంటంటే దేవుని యందు ఆయన మార్గములో కొనసాగించబడి సైతను పట్టేసినట్టుంది. వాళ్ళందరికీ దగ్గరుండి చూడలేకపోతున్నారు. దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తున్న రీతి ఏంటంటే ఆయన భయపడే వారిని కాపాడతాడంట. దేవుడికి భయపడే ఏదైతే భయపడతాడో ఆ వ్యక్తిని దేవుడు కాపాడతాడు. ప్రతి కుటుంబాన్ని కాపాడతాడు ఆయన. ఒకటి ఏం చేస్తాడని చెప్పాను? సహాయము 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 విమోచింపబడిన వారికి. రెండవది మనం గమనించి చూస్తే భయపడిన వారికి కాపాడతాడైనా కావుల వాడిగా ఉంటాడు. 34వ కీర్తన 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావులలో నుండి వారిని రక్షించేది. దేవుని దూత కావుల నుండి వారిని రక్షిస్తుందని వాక్యం సెలవిస్తున్నారు. దేవుని కాపుదలకి చాలా అవసరం. ప్రతి ఒక్క బిడ్డలకి ప్రతి వ్యక్తికి కాపుదలకి చాలా అవసరం. స్కూల్ గెలిచినప్పుడు కాపుదల అవసరం, చదువుతున్నప్పుడు కాపుదల అవసరం, కాలేజీ గెలిచినప్పుడు కాపుదల అవసరం, దుష్టుడి నుండి జయించడానికి కూడా కాపుదల అనేది చాలా అవసరం. దేవుని కాపుదల ప్రతి ఒక్క క్రైస్తవుడికి అవసరం. ఎవరికి కాపుదల ఇస్తాడు, ఎవరిని రక్షిస్తాడు అని వాక్యం సెలవిస్తున్నది. యెహోవా యందు భయభక్తులు గల వారికంట ఆయన దూత కాపుల నుండి రక్షిస్తాడు. మాట్లాడుతాడు. ఎవరిని కాపాడింది దేవుడు కాపుల నుండి మీరు చెప్పండి. ఓకే, ఇంకొకరు బైబిల్ గ్రంథములో దేవుడి దూత చక్కగా కాబట్టి వాటిని కాపాడింది దూత. తెలీదా గొప్పలు ఎవరు? శారా దగ్గర నుండి వెళ్ళిపోతున్నప్పుడు దేవుడి దూత ప్రత్యక్షమై ఆగర్ని అంటుంది, ఆగరు నువ్వు ఎక్కడ వస్తున్నావు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నీవు అన్నప్పుడు ఆగరంటుంది, నా యజమానురాల దగ్గర నుండి నేను పారిపోతున్నాను అంటుంది. ఆమె పారిపోతున్న ఆ వేళలో దేవుని దూత ప్రత్యక్షమై
నువ్వు ఎక్కడైతే వచ్చావో నువ్వు అక్కడికి వెళ్ళు. అక్కడికి వెళితే నీ భవిష్యత్తు బాగుంటుంది. నువ్వు ఎక్కడైతే పారిపోతున్నావో అక్కడికి వెళ్ళి నువ్వు అణిగి మణిగి ఉండు. నీ యజమానులు గారు ఎంత ఆగడ జీవితంలో భయంకరమైన స్థితిగతుల్లో ఉన్న ఆ సమయంలో దేవుడికి భయపడే ఆమె జీవితాన్ని దేవుడు కాపాడాడు. పారిపోయిన సమయంలో ఎన్నో కష్టాలు వస్తాయి. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, ఆయనకు భయపడే వారికి కనికరం తరతరంలో ఉంటుంది. ఆ కనికరను పొందాలంటే నువ్వు దేవుడికి భయపడితే ఒకటి సహాయం చేస్తాడు. సహాయం చేసినప్పుడు ఆయన సొత్తుగా మార్చబడతాం. రెండవ అణువు ఏంటంటే భయభక్తులు కలిగి ఉన్న ప్రతి వ్యక్తిని దేవుడు ఏం చేస్తుంది తెలుసా? రక్షిస్తాడు. కాపుదల, దేవుని యొక్క కాపుదల అనేది చాలా అవసరం. దేవుడి కాపుదల అవసరం కనుక ఒక ఆమె దేవుడి సన్నిధానంలో ప్రార్థన చేసుకుంటుంది. ప్రార్థన చేసుకున్న ఆ వేళలో పెద్ద నల్లకాసు పాము అలాగా ఇంట్లోకి వచ్చేసిందండి. నల్లకాసు పాము ఇంట్లోకి వచ్చేసింది. ఈమె అలాగే ప్రార్థన చేసుకుంటుంది. ప్రార్థన చేస్తున్న సమయంలో ఇటు చూడాలి, పెద్దది నల్లతరాసు ఇలాగ పడగిప్పి ఆమె మోకరించిన చోట ఇలాగ పడగిప్పి అలాగుంది. ఈమె మోకరించి ప్రార్థన చేసింది. ప్రార్థన చేసి యేసు నామములో అడుగుచున్నాం తండ్రి ఆమేనని ఇలా కలిదెరి చూస్తే ఆ పాము అలాగే పడగిపోతుందంట. పడగిపోయిన ఆ సమయంలో ఆమె భయపడక అలాగే ఉంది. ఆ పాము మెల్లగా పడగిపోయిన పాము అలా దిగిపోయి అలా వెళ్ళిపోయింది. ఆమెను ఏం చేయాలి? మోకాళ్ళ మీద ఉన్న ఆమె లేచిన వెంటనే వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్న పిలిచిన వెంటనే అలా గుమ్మం దాటుతుందండి. వాళ్ళ నాన్న కర్రేసిన వచ్చి గట్టిగా చంపేశాడు. అది ఆ సిచ్యువేషన్లో నువ్వుంటే నేనుంటే ఎలా ఉంటుంది? ప్రార్థన సంగతి తర్వాత, ప్రార్థన సంగతి తర్వాత దేవుడు సమయోచితమైన జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ పాము అలాగే పడగిప్పినప్పుడు అడ్డ గదిలో ఇటు గదిలో పడగ ఇలా ఇప్పి అలాగే వేసేస్తుంది కాటు. అలాగే నిలబడితే పాము చోట కుక్కలు ఉంటాయి చూసావా? అక్కడ చోట కుక్కలు బెదిరించి దాన్ని పరిగెత్తామని కొన్ని ఏట వచ్చేస్తుంది. చాలా గమనించండి. అలాగే నిలిచింది చూడండి. మురిగి 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 అది వెళ్ళిపోతుంది. పాము వచ్చిందని నువ్వు పరిగెత్తేసేవనుకో అది ఏం చేయాలో అది పాడుకోవాలి ఇటు పాడుకోవాలి కలిసేస్తుంది. మనం అలాగే నిలబడి ఉంటే అది ఏం చేయకుండా అలాగే వెళ్ళిపోతుంది. దేవుడి కాపుదల ప్రతి ఒక్క యమున బిడ్డలకి చాలా అవసరం. దేవుడి కాపుదల అనేది చాలా అవసరం. అందుకే ప్రజలందరికీ కలగపోవు మహా సంతోషకరమైన సువర్ణమానం ఏంటంటే మన దేవుడి లోకంలో ఆయన ప్రతి అద్భుతమైన కార్యాలు చేశాడు. శాపం నుండి అపవిత్రమైన జీవితంలో ఉన్న వారిని దేవుడు తప్పించాడు. వారి జీవితాల్లో మార్పు చేసి నెమ్మదింపజేసి సమాధానం కలుగు చేసి మేలుపరిచి ప్రతి ఒక్క వ్యక్తిని ఏమి అనుకున్నాడంటే
నిత్యరాజ్యాన్ని ఇవ్వాలంటున్నాడు. ఆ రాజ్యంలో నిన్ను ఎక్కడ నిలబెట్టుకోవాలనుకుంటే తెలుసా? నిలబెట్టుకోవాలనుకుంటున్నాడు. విశ్వాసించిన వారు హల్లెలూయా చెప్తామా? నేను నా ప్రభువులో నిలబడతాను అన్నవారు హల్లెలూయా చెప్తామా? నా ప్రభువులో నేను ఉంటాను ఆశపడిన వారు హల్లెలూయా చెప్తామా? నా ప్రభువు ఆయన ఎదుట ఉండదని విశ్వసించిన వారు ఇద్దరుగా హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. వాక్యం తెలియపరుస్తుంది. నువ్వు ఎవరికి భయపడాలి చెప్పరామా? ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. ఆయనకి భయపడితే కనికరము తరతరాములు ఉండాలి. ఏంటి ఆ కనికరము అంటే, ఒకటి సహాయం చేస్తాడు. ఏం చేస్తాడు? గట్టిగా చెప్పాలి. ఏంటి ఆ సహాయం అంటే, పాపములో ఉన్న నిన్ను ఆయన రక్తము ద్వారా నీకు విమోచన కలుగు చేస్తాడు. అప్పుడు నువ్వు ఎవరి సొత్తుగా మార్చబడతావు? దేవుడి సొత్తుగా మార్చబడతావు. రెండవదిగా రాయబడిన మాట ఏంటంటే, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన దూత కాముల నుండి నిన్ను రక్షిస్తాడు. ఏ పని చేస్తున్నా, ఏ ఉద్యోగం చేస్తున్నా, చదువుతున్నా, చదువు రంగంలో కానీ ఆయన మన అందరికీ తోడై నడిపించును గాక. అందరూ మోకరించండి. మోకరించాలి. నిలువు మోకాలేంటి, చేతులు రెండు ఆకాశం మీద చేతులు ఎత్తి కళ్ళు మూయాలి. కళ్ళు మూయి. రెండు నిమిషం ప్రార్థన చేద్దాం. నోటి నిమిషం శ్వాస కలిగి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయాలి. నోరు తెరిచి. నీకు ఎంతో ఆనందం ఇచ్చాడు కదా. నీకు వాయిదంతా ఇచ్చాడు కదా. నిన్ను మోకరించాడు కదా నా యేసయ్య. మోకరించాలి. మోకరించాలి. నీళ్ళు మోకాలి. సరే, చేతులు ఆకాశంలో చేతులు ఎత్తి నీకు ఏ బాధ ఉన్నా ప్రభుత్వం చెప్పు. ఏ బాధ జరుగుతున్నా